ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా పచ్చడి చేస్తున్నాం. ఈ పచ్చడి నిలవ పచ్చడి 2 months నిలవ ఉంటుంది. ఈ పచ్చడి అనేది ముందుగా మనం ఇలాంటి ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను 1 kg పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ 200 grams. ఆయిల్ హీట్ అయిన తర్వాత 100 grams అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఈ వాటర్ అనేది రాకుండా చేసేసుకోవాలి. దీంట్లో ఈ టమాటా వాటర్ రాకుండా చూడాలి. యాభై గ్రాములు కల్లు ఉప్పు వేసుకుంటున్నాను. టమాటా ఎప్పుడు కూడా మనం సింపుల్నే ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా. ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు. ఇది 50 grams చింతపండు, 50 grams చింతపండు. ఇది ఈ చింతపండు వేసిన తర్వాత మరొక 15 నిమిషాలు ఇట్లానే ఉడికించుకోవాలి. చింతపండు వేసినాక మనకు ఒక 15 నిమిషాలు ఈ విధంగా ఉడికింది కదా. మనం ఎప్పుడే కానీ మంట సిమ్లో పెట్టుకొని ఇట్లా ఉడికిస్తూ ఉండాలి. ఓకే, టమాటా మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 100 grams కారం పొడి వేసుకోవాలి. సో మనం కారం పొడి వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఇట్లాగే మగ్గించుకోవాలి. చూసాగా ఫ్రెండ్స్, 5 నిమిషాలు బాగా మగ్గింది కదా. 2 స్పూన్లు ఆవాల పొడి, 2 స్పూన్లు జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర, మెంతులు, 1 స్పూన్ ధనియాల పొడి. ఇదంతా వేసి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గింది కదా. ఇదంతా కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. దీనికి పోపు అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ఆవాలు, ఒక 10 ఎండుమిర్చి, ఒక 25 ఎల్లిపాయలు, ఈ విధంగా ఎండుమిర్చి వేగిన తర్వాత మంట ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం నీళ్ళు వేసి కలిపేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా ఇంగు వేసుకోవాలి. దీంట్లో ఇదంతా కలిపేసుకోవాలి.